ఒకటి మూడు నా స్వామి రంగ మన్మథ నక్షత్రమా దాని మోహమా ఇప్పుడు నా శీలం గ్యారంటీ అనవసరంగా ఆవిష్పడ్డాను చచ్చిన శవాన్ని అనుకుంటుందా పర్లేదు అవును నిద్ర మాత్రం వేసుకోవడం మర్చిపోయినేంటి ఎవరది? నేను. నువ్వే ఇక్కడికి ఎందుకు వచ్చావు? పడుకోవడానికి. పడుకోవడానికా? ఇక్కడ వీల్లేదు, బయటికి వెళ్ళి పడుకో. ఇవాళ మొగుడు పెళ్ళాలు ఒకే గదిలో పడుకోవాలంట. నువ్వు నేను మూడు పెళ్ళాం అయితే కదా. అబ్బా ఇవాళ ఏమిటోగా ఉంది, చెప్పలేని బాధ. ప్లీజ్ ఈ ఒక్క రోజండి. అబ్బా నరాలకి నిప్పట్టుకున్నట్టు ఒళ్ళంతా కాలిపోతుంది. అమ్మో మన్మథ తాపం మొదలైంది. అమ్మా అమ్మా అత్తయ్య గారు మావి గారు ఎప్పుడో గదిలోకి వెళ్ళిపోయారు. అయితే నేను బయటకు వెళ్ళిపోతా, నాతో పెట్టుకో. అమ్మా అమ్మా ఇదేంటి ఇక్కడ మంచం లేదా? అంటే కళ్ళు తిరిగిపోతాయి. నిద్ర మాత్రలు వేసుకున్నారా? రేపొద్దున్నే చూడండి మీకే తెలుస్తుంది. సావిత్రి సావిత్రి ఏమిటండి? అది చూసావా మన్మథ నక్షత్ర ప్రభావం. వాడెవడనుకున్నావే నా కొడుకే. చాలండి ప్రతాపం, వెళ్ళి లేపండి. సిగ్గు సరం లేకపోతే సరి, ఈ వయసులో కూడా సరదాలు ఇంట్లో. రాంబాబు లేవరా లేవరా. లుంగి ప్యాంటు షర్టు విప్పేసిందా? నిద్ర మాత్రలు మింగానే. నిద్రమత్తులో ఏమైనా తప్పు చేస్తానా? అమ్మో నా శీలం పోయిందా? ఒరే వినయ్, చూసావరా మీ నాన్న జాతకం? చూడలేదు, విన్నాను. ఎక్కడి నుంచిరా? జాగింగ్కి వెళ్ళొస్తున్నాం సార్. ఎంత ఎండ్లోనా? ఈ టైంలో ఆయన జాగింగ్ తీసుకెళ్తే ఆయన బ్రెయిన్ ఏమైపోతుందా? తాతయ్య గారికి బ్రెయినా? ఏంటి సార్ మీరు మాట్లాడేది? బాబు నేను ఆయన జాగింగ్ తీసుకెళ్లేదయ్యా. మధ్యాహ్నం పూట పడుకున్నోడిని లేపి జాగింగ్ బయలుదేరమన్నాడు. ఆయన మాత్రం స్టైల్ గా ఏసీ కార్లో కూర్చున్నాడు, నన్ను మాత్రం కారు ముందు జాగింగ్ చేయమంటున్నాడు. అమ్మా వాణి, ఈ పానుగారి జాతకం కూడా ఎలా ఉందో చూడు. చూడమ్మా, చూసి డీటెయిల్డ్ గా చెప్పమ్మా. పాండు, నీ జాతకంలో 4 రోజుల క్రితం ఒక టైప్ టర్నింగ్ తిరిగి బర్నింగ్ మొదలైంది. ఎంత కరెక్ట్ గా చెప్పావమ్మా. తర్వాత చెప్పమ్మా. శని వక్ర దృష్టితో చూస్తున్నాడు. రాహు ఆకలిగా నీ వంక చూస్తున్నాడు. కేతువు నీ వైపు కోపంగా చూస్తున్నాడు.
అంటే నాకు గ్రహాలు కూడా అనుకూలంగా లేవన్నమాట. ఎంత విగ్రహాలు పోతే పోని నేను నీకు ఫేవర్ గా ఉన్నాను. అయ్యా తమరు నాకు ఫేవర్ గా ఉండబట్టే గ్రహాలు దేని దారై చూసుకున్నాయి. వెళ్దాం పదండి. జాగింగ్ కాదండి, ఇంట్లోకి బాబు. వినయ్ నీ చేయి కూడా ఇవ్వు, చూసి చెప్తాను. ఎన్ని రోజులైంది నువ్వు భోంచేసి? నీకెందుకు వచ్చిందా డౌట్? అబ్బే ఎంగిలాకుల మీద కుక్క పడినట్టు పళ్ళే నాకుతుంటేను. నీకు నీ చోపమానాలంటే ఇష్టమా? దరిద్ర పోలికి పోల్చావు. నీ చోపమానాల కంటే జీడిపప్పు ఉపమా ఇష్టం. నా సంగతి సరే గాని నీ సంగతి చెప్పు. చెప్పడానికే ఉంది. మా అమ్మ పేరు సక్కు బాయ్, మా నాన్న పేరు బాబు బాయ్, మాది అసలు బొంబాయ్, నేను అసలు కౌ బాయ్, నేను వాడే సోపు లైఫ్ బాయ్. మా అమ్మ నాన్న ఒక రోజు రాత్రి తుబాయ్ పెడుతూ మధ్యలో చచ్చారు. ఇంక చెప్పొద్దు, ఈ రోజు బిల్లు నేనే పే చేస్తాను. వై? నువ్వు లవ్ బాయ్ గనుక. ఆ. పెట్టి తీసేవేంటి? సారీ, ఏమనుకో. శ్రీరామం అని దరిద్రముండమ్మ. చంద్రుడు ఏ తార ఇంట్లోనూ కాస్త లేటు చేసి ఉంటాడు. జాతకం అడ్డం దొరికి పోనీ ఇలా బెడిసి కొడుతుందని ముందే వార్నింగ్ ఇవ్వచ్చుగా సన్యాసి ముండా కొడుకు. అమ్మో, పిల్లలు బయటే ఉన్నారయ్యా, ఇంట్లో వెళ్ళడానికి భయంగా ఉంది. పిల్లల గురించి తండ్రి భయపట్టు. చీకటి ఉండగానే కొంపకు చేరటం అలవాటు, పైగా తెల్లవారి పొద్దెక్కాక రావడం ఇదే మొదటిసారి, పైగా ఏ అవతారంతో. ఇది చూసి పిల్లలు ఏమి నాన్న ఇది అని అడిగితే ఏమని చెప్పాలి? కార్ రిపేర్ అని చెప్పండి. నమ్మకపోతే నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. ఉన్నానుగా నేనున్నానుగా. చెట్టు పక్కన దాక్కోండి, మీ పాలేరును సైగ చేసి పిలవండి. ఈ పత్రికలు వాడి చేతికిచ్చి విత్తనాలు జల్లినట్టు పిల్లల మధ్యకు విశ్రమని చెప్పండి. 5 సెకండ్లు లాగి దర్జాగా ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు. ఏమయ్యో ఇదేమైనా బాగుందా? నీకేమైనా బుద్ధి ఉందా? అర్ధరాత్రికైనా ఇంటికి చేరేవారు, ఇంత పొద్దెక్కగానా రావడం అంటే ఇంత బరి తెగించారన్నమాట అని అనవే. అను, నువ్వు ఇలా నిలదీసి అడుగుతావని నాకు తెలుసు. నీ మాట రైటేనే, నువ్వన్న మాట ఏమిటి? నేనే నీ పెళ్ళన్నైనా అడుగుతాను, కానీ కారణం ఏమిటని అడిగావా? అడగలేదు. కారు చెడిపోయింది. అవునవును, తెల్లవార్లు చీకట్లో రిపేర్ చేస్తున్నారు పాపం. ఆ కిల్లి ఉమ్ములు, ఆ కుంక ముద్దర్లు ఇవన్నీ కారు తాలూకువే. ఆవిడ దూరానికి కొట్టి ఆ కంపు కూడా పెట్రోల్ కాబోలు. నీకా బుద్ధే ఉంటే ఇంత బరితెగించి బజార్న పడవు. నువ్వు ఏ రొత్తులో ఏడిస్తే నాకే, నా కర్మ అనుకొని నేను సరిపెట్టుకుంటాను. పిల్లలు రాత్రి నాన్న ఇంట్లో లేడా అని అడిగితే మాత్రం బావిలో దూకి చస్తాను. చస్తే నా ఆస్తి నీకవుతుందనుకోకు. పిల్లలందరి పేరా రాసి పారేశాను. నీకు మనోవర్తి 200. నీకు ధర్మం కాదే, నీకు నేను దేవుడు లాంటి వాడు. నా కోసం అక్కడ పూజలు చేస్తూ నన్నే హింస పెడతావా? తల పగిలిపోతుంది, కాస్త కాఫీ తీసుకురా. ఇంకెప్పుడు ఇలా చేయనని అబద్ధం చెప్పండి. ఒట్టు. అబద్ధం చెప్తానని ఒట్టా? నిజం చెప్తానండి. అబ్బా, నన్ను ముట్టుకోకండి. మడా? కాదు, శుభ్రత. కాఫీ తీసుకొస్తాను, కాస్త మొహం కడగండి.